మన భారతదేశంలో చాలా పురాతనమైనటువంటివి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశానికి సంబంధించిన నాగరికతనే చాలా పురాతనమైంది. ఈ ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్నటువంటి నాగరికత అంటే మనుషులు, వాళ్ళు వాడేటటువంటి పరిస్థితులు, వాళ్ళు ఉన్నటువంటి సిట్యుయేషన్స్, అలాగే వాళ్ళు ఉన్నటువంటి ఈ గ్రామాలు, సిటీలు, ఇటువంటి నాగరికత అనేది ఈ ప్రపంచంలోనే చాలా పురాతనమైంది. ఓల్డెన్ డేస్కి మనం వెళ్ళి మన భారతదేశంలో ఇటువంటి ఒక టెక్నాలజీ ఉండేది అని చెప్పేసి మనం దాని గురించి అనలైజ్ చేసినప్పుడు ఫ్యూచర్లో కూడా ఇటువంటి టెక్నాలజీ వస్తుందా రాదా అనిపించేటి సిచ్యువేషన్స్ సైంటిస్టులకు చాలా అంటే చాలానే అనిపించాయి. వాటి గురించి మనం తెలుసుకున్నప్పుడు మనందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతమైన టెక్నాలజీ నుంచి మనం వాటన్నిటినీ కోల్పోయి ఈరోజు మన పరిస్థితి అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే ఏదో ఫారినర్స్ మీద డిపెండ్ అవ్వాలి, ఫారినర్స్ చెప్పేదాని మీద, అలాగే ఫారినర్స్ ఇన్వెంట్ చేసే దాంట్ల మీద డిపెండ్ అవ్వాలి అన్నట్టుగా మన సిచ్యువేషన్ తయారైంది. ఒక చిన్న సింపుల్గా మన డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది, లేకపోతే పాతకాలం లోపల మన నాలెడ్జ్ అనేది ఎలా ఉంది అన్న పాయింట్ ఆఫ్ గురించి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండేది అన్న పాయింట్ ఆఫ్ గురించి ఈ వీడియోలో నేను ఒక చిన్న క్లారిటీగా మాట్లాడబోతున్నాను. ఇప్పుడు మన భారతదేశం లోపలనే చాలా పురాతనమైన యూనివర్సిటీస్ ఏవైనా ఉన్నాయంటే ఒక 2 యూనివర్సిటీస్ అని చెప్పేసి చెప్పచ్చు. తక్షశిల యూనివర్సిటీ, దాని తర్వాత నలంద యూనివర్సిటీ. ఇప్పుడు ఈ వీడియో లోపల నేను నలంద యూనివర్సిటీ గురించి మాట్లాడబోతున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, నలంద యూనివర్సిటీ అనేది భారతదేశానికి సంబంధించిన యూనివర్సిటీ. ప్రస్తుతం భారతదేశం లోపల బీహార్ ప్రాంతం లోపల నలంద యూనివర్సిటీ ఉంటుంది అని చెప్పేసి. ఆ బీహార్ ప్రాంతం లోపల ఉన్న నలంద యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే ఆ నలంద యూనివర్సిటీని ఎంతోమంది రాజులు, ముఖ్యంగా చెప్పాలంటే అరబ్ దేశాలకు సంబంధించినటువంటి రాజులు దాన్ని ఎంత ఘోరంగా నాశనం చేశారో దానికి సంబంధించినటువంటి ఆ గోడలు, లేకపోతే అక్కడ సంబంధించినటువంటి ఆ సీనరీస్ అనేటివి మనం చాలానే చూస్తూ ఉంటాం. అంత ఘోరంగా ఈ అరబ్ రాజులు, ముఖ్యంగా ఒక పర్టికులర్ రాజు పేరు అయితే ఉంది. అయితే అంత ఘోరంగా ఈ అరబ్ రాజులు ఈ నలంద యూనివర్సిటీని డెస్ట్రాయ్ చేయడానికి కారణం ఏమిటి? ఆ నలంద యూనివర్సిటీ అంత గొప్పది ఎందుకు అయింది? ఆ నలంద యూనివర్సిటీ మీద వాళ్ళు పగబట్టి మరీ ఎందుకు నాశనం చేశారు అన్న విషయాల గురించి ఒక్కసారి మనం లోతుగా ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఈ నలంద యూనివర్సిటీ మన భారతదేశంలో ఉందో అంటే ఇంచుమించుగా 5th సెంచరీ నుంచి 12th సెంచరీ వరకు ఈ ప్రాంతం లోపల నలంద యూనివర్సిటీ మన భారతదేశంలో ఉండేది. అంటే ఇంచుమించుగా 700 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాల వరకు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలినటువంటి ఒక యూనివర్సిటీ. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలినటువంటి యూనివర్సిటీ అన్న మాట నేను వాడుతున్నాను. ఈ ప్రపంచం మొత్తం అని ఎందుకు అన్నాను అంటే, ఈ ప్రపంచం మీద ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఎన్ని ఖండాలైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ మానవులైతే అప్పుడు బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నలంద యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ చదువుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఆశపడ్డ వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్, చైనాకు సంబంధించిన కొంతమంది ట్రావెలర్స్ని తీసుకుందాం. పూర్వకాలంలో ట్రావెలర్స్ అని చెప్పేసి కొంతమంది ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అన్ని దేశాలకు ట్రావెల్ చేసి ఆ దేశాల లోపల మంచికి సంబంధించినటువంటి వస్తువులు కానీ, నాలెడ్జ్ కానీ ఏమన్నా ఉంటే వాటిని తీసుకొని వాళ్ళ దేశానికి వెళ్తూ ఉండేవారు. అయితే చైనాకు సంబంధించిన కొంతమంది ట్రావెలర్స్ ఇండియాని విజిట్ చేసినప్పుడు దానికి సంబంధించి వాళ్ళు వాళ్ళ బుక్స్లో రాసినప్పుడు స్పెషల్గా ఈ నలంద యూనివర్సిటీ గురించి మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతానికి చైనా అనేది మనకొక ఆపోజిట్ కంట్రీ. ఇప్పుడనే కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకు చైనీస్కు మధ్యలో చాలా రకాల డిఫరెన్షియేషన్స్ అనేవి ఉన్నాయి. అయితే చైనాకు సంబంధించినటువంటి ట్రావెలర్స్ మన దేశంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ గురించి రాయడం అనేది చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప యూనివర్సిటీ మనదైతే దాని గురించి వాళ్ళు రాస్తారు చెప్పండి. ఏమని రాశారు అంటే, ఇక్కడ ఉన్న నాలెడ్జ్ అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరికే అవకాశం లేదు అని చెప్పేసి, అంత అద్భుతమైన నాలెడ్జ్ ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు రాశారు అనే కాదు. ఆ రాశారు అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా నలంద యూనివర్సిటీలో ఉన్నట్టుగా, అక్కడికి వచ్చి చదువుకున్నట్టుగా ఆధారాలు అనేటివి ఉన్నాయి. ఎందుకు వాళ్ళ దేశాల నుంచి కూడా వచ్చి నలంద యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు అంటే, నలంద యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే టీచర్స్ అనే వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు.
వీళ్ళందరూ ఏదో యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళని చెప్పేసి చెప్పాను. మ్యాక్సిమం నలంద యూనివర్సిటీలో ఉన్న టీచర్స్ అందరూ కూడా బుద్ధిజంని ఫాలో అయ్యే వాళ్ళే, లేకపోతే హిందూయిజంని ఫాలో అయ్యే వాళ్ళే. ముఖ్యంగా చెప్పాలంటే మహర్షులు ఋషులే ఉంటుండే వాళ్ళు. బట్ కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ అనేది చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం ఒక మెడికల్ నాలెడ్జ్ గురించి ఆలోచన చేద్దాం. ఒక పర్సన్ ఈ కాలం లోపల నాకు పలానా ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో ఏం చేస్తాడు, కొన్ని టెస్ట్లు అనేవి రాస్తాడు. ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత కూడా ఈ పర్సన్కి ఏం ప్రాబ్లం వచ్చింది అన్న విషయం అనేది డాక్టర్కి అర్థం కాదు. మళ్ళీ ఆ పేషెంట్నే అడుగుతూ ఉంటాడు, నీకేం నొప్పి వచ్చింది, ఎక్కడ నొప్పి వచ్చింది, ఎప్పుడు నొప్పి వచ్చింది అని చెప్పేసి. బట్ కాకపోతే ఈ నలంద యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీకి ఎటువంటి పవర్ ఉండేది అంటే, ఒక పలానా పేషెంట్ వచ్చి వాళ్ళ ముందర కూర్చుంటే చాలు, అతని బాడీని చూసి లేకపోతే అతన్ని పట్టుకొని చెక్ చేసి కళ్ళ ద్వారా అతన్ని చూసి మాత్రమే అతడికి ఏం ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే అతడు మంచిగా అవుతాడు అన్న విషయం వాళ్ళకు క్లియర్గా ఐడియా వచ్చేదంట. అంతెందుకు చాలామందికి మెడికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఈ కాలంలో ఉన్నట్టు మెడికల్ టర్మినాలజీ ఇది ఈ రోగం ఆ రోగం అన్నట్టుగా అప్పట్లో పేర్లు అయితే లేవు, కానీ వాళ్ళకు వచ్చిన చాలా ప్రాబ్లమ్స్ని నలంద యూనివర్సిటీకి సంబంధించిన డాక్టర్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ చాలా సింపుల్గా క్లియర్ చేసినటువంటి సందర్భాలు హిస్టరీలో చాలా అంటే చాలానే ఉన్నాయి. మామూలు జనాల విషయాన్ని పక్కన పెడితే కొంతమంది మహారాజులు, మన ఇండియాకు సంబంధించిన మహారాజులు కానీ లేకపోతే అరబ్ కంట్రీస్కి సంబంధించిన మహారాజులు కానీ ఇలా చాలా మహారాజులు కూడా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఈ నలంద యూనివర్సిటీకి సంబంధించిన ఫ్యాకల్టీని రీచ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలా ఒక సందర్భంలో ఒక అరబ్ కంట్రీకి సంబంధించినటువంటి రాజు ఈ నలంద యూనివర్సిటీకి సంబంధించిన ఒక మహర్షితోటి ఒక ట్రీట్మెంట్ తీసుకొని తన జబ్బుకు క్యూర్ అయ్యాడు. బట్ అదే పాపంగా మారిపోయి ఈరోజు నలంద యూనివర్సిటీ పూర్తిగా 12th సెంచరీలో కుప్పకూలిపోవడానికి కారణమైంది. మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అది కూడా చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. కామెంట్స్ రూపంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పండి, దాని మీద కూడా ఒక స్పెషలైజ్డ్ వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో నేను మాట్లాడేది ఏంటంటే, అంత అద్భుతమైన యూనివర్సిటీ లేకపోతే అంత అద్భుతమైన సంపద భారతదేశం దగ్గర ఉండేది అంటేనే అది మనం అందరం ఈరోజు అది మన దగ్గర ఇప్పుడు లేకపోయినా సరే కానీ చాలా గర్వించదగ్గేటటువంటి సిచ్యువేషన్. ఈరోజు ఒక సివిల్ ఇంజనీర్ కానీ లేకపోతే ఏదైనా సరే ఇంజనీరింగ్లో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కొన్ని వేల మంది ఇంజనీర్స్ కాలేజెస్లోకి వెళ్ళి బయటికి వస్తున్నారు. బట్ కాకపోతే వాళ్ళందరి దగ్గర 100% నాలెడ్జ్ వాళ్ళు చదివింది వాళ్ళ దగ్గర ఉందా అని చెప్పేసి అడిగితే మాత్రం ఖచ్చితంగా మనం 100% షూర్గా ఉంది అని చెప్పేసి చెప్పలేం. బట్ కాకపోతే ఆ రోజుల్లో మాత్రం వాళ్ళు ఒక స్కాలర్ని ఒక స్టూడెంట్ని వాళ్ళ యూనివర్సిటీలోకి వెళ్ళి వీడు పర్ఫెక్ట్ అని చెప్పేసి బయటికి పంపిస్తున్నారు అంటే మాత్రం హీఈస్ 100% అబ్సల్యూట్లీ ఒక పర్ఫెక్ట్. ఏ డిపార్ట్మెంట్లో ఆ విద్యార్థి చదువుకున్నాడో ఆ డిపార్ట్మెంట్లో మాత్రం అతడు సూపర్గా ఉండేవాడు. ఆ రేంజ్లో మన నలంద యూనివర్సిటీకి నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు వేరే దేశాల నుంచి వచ్చి నలంద యూనివర్సిటీలో చదువుకునేవారని చెప్పేసి చెప్పాను కదా, అలా చదువుకున్న వాళ్లకు వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత నేను పలానా నలంద యూనివర్సిటీలో భారతదేశానికి వెళ్ళి ఈ సబ్జెక్టు నేర్చుకొని వచ్చాను అంటే అతనికి ఇచ్చే విలువ ఒక హై రేంజ్లో ఉండేది అని చెప్పేసి జపాన్కి సంబంధించి, ఇండోనేషియాకి సంబంధించి, కొరియాకు సంబంధించినటువంటి ఓల్డెన్ బుక్స్లలో చాలా థియరీస్ అనేటివి ఉన్నాయి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఈ నాలెడ్జ్ని వాళ్ళ భాష లోపలికి కన్వర్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకు నేర్పించడం మొదలుపెట్టేవారు. అలా నాలెడ్జ్ అనేది చాలా హ్యూజ్గా స్ప్రెడ్ అయ్యేది. మన దగ్గర ఉన్న ఇక్కడున్న ఫ్యాకల్టీ కూడా ఈ స్టూడెంట్స్ ఈ నాలెడ్జ్ని ఇలా అక్కడ వాళ్ళ దేశంలో స్ప్రెడ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఒక సెల్ఫిష్ మెంటాలిటీతో ఉండేవాళ్ళు కాదు. నాలెడ్జ్ అనేది ఎంత స్ప్రెడ్ అయితే అంత ఇంక్రీజ్ అవుతుంది అన్న మెంటాలిటీతోటి ఎంతమంది విద్యార్థులు వచ్చినా సరే క్రమశిక్షణతోటి వాళ్ళకు విద్యను బోధించడానికి ఎప్పుడూ వెనకాడనటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. అలాగే ఆ యూనివర్సిటీలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అనేవాళ్ళు కూడా అంత గొప్పవారు. ఈరోజు అటువంటి యూనివర్సిటీ లేకపోతే అటువంటి ఉపాధ్యాయులు భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, అందులోనూ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి మనం చెప్పడంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. బట్ ఆ నాలెడ్జ్ మొత్తం ఈరోజు ఎక్కడికి వెళ్ళింది అంటే, నేను స్టార్టింగ్ అంటే వీడియో మధ్యలో ఒక మాట చెప్పాను, ఒక అరబ్ కంట్రీకి సంబంధించిన రాజు తనకు ఆరోగ్యం క్యూర్ అవ్వటానికి హెల్ప్ చేసిందే పాపమయ్యి ఆ నలంద యూనివర్సిటీని నాశనం చేశాడు అని చెప్పేసి. అలా నాశనం చేసిన సందర్భంలోనే నలంద యూనివర్సిటీలో నాలెడ్జ్కి సంబంధించినటువంటి చాలా పుస్తకాలను చాలా గ్రంథాలను తగలబెడితే చాలా రోజుల పాటు ఆ మంట అలానే మండుతూ ఉన్నదంట.
అసలు అటువంటి సిచ్యువేషన్ అనేది ఎందుకు వచ్చింది, ఆ సిచ్యువేషన్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఏంటి అన్న విషయాలన్నిటి గురించి కూడా నేను సపరేట్గా మళ్ళీ ఒక డెడికేటెడ్ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా చేస్తాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో చెప్పండి.